ఈ రోజు మన వర్క్ ఎక్కడంటే అంతర్వీర్ దగ్గర అయితే ఈ వర్క్ మనం చేసాము. ఈ క్లయింట్ వచ్చి ఆన్లైన్ లో మన వీడియో చూసి అయితే మనకి అప్రోచ్ అయ్యారు. ఈ బిల్డింగ్ అయితే కండిషన్ చాలా అంటే చాలా బాగాలేదు. ఆల్రెడీ వాటర్ లీక్ అవుతుందని చెప్పి అయితే చిప్పింగ్ చేసి ఫ్లోరింగ్ చేసుకున్నారంట. అయినా ఎటువంటి యూజ్ లేదు. లీకేజ్ ప్రాబ్లం మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యింది. సో అందుకని మనల్ని అప్రోచ్ అయ్యారు. బిల్డింగ్ ఓనర్ వచ్చి కోవైట్ లో ఉంటారు. సో అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అయితే వర్క్ స్టార్ట్ చేసాము. మాకైతే ఎక్కువ కాల్స్ దుబాయ్, సౌదీ, కోవైట్, గల్ఫ్ కంట్రీ నుంచి అయితే ఎక్కువ కాల్స్ వస్తున్నాయి మాకు. మీరు మాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి లేదా వాయిస్ నోట్ పెట్టండి, మేము మీకు రెస్పాండ్ అవుతాం. ఇంకా మనం బిల్డింగ్ క్లీన్ చేసుకున్నాక క్రాక్ ఎక్స్పెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంకా ఎక్స్పెన్షన్ చేసిన ప్లేస్ లో అయితే మనం క్రాక్ ఫిల్లింగ్ చేసుకోవాలి, కెమికల్ వేసుకోవాలి. ఇంకా కెమికల్ ఫిల్లింగ్ అయిపోయాక అయితే మనం పియూ సీలెంట్ అనేది అప్లై చేయాలి. ఇంకా ఈ పియూ సీలెంట్ అనేది అప్లై చేశాక అయితే మనం డ్రై అయ్యాక ఇంకా ప్రైమర్ కోట్ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చి వైట్ కలర్. స్లాబ్ రూప్ కి మనం నచ్చిన కలర్ కస్టమైజ్ చేసుకోవచ్చు. జనరల్ గా ఎక్కువ యూస్ చేసేది గ్రే కలర్, వైట్ కలర్. ఇంకా మనం మెస్ అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసాము. ఇంకా మనం ఫైనల్ కోట్ అయితే స్టార్ట్ చేసాము. ఓవరాల్ గా బిల్డింగ్ ఫినిషింగ్ అయితే మనకి ఇలా వచ్చింది. మీకు వాటర్ ప్రూఫింగ్ నీడ్ ఉంటే పైన కనిపిస్తున్న నెంబర్ కి మాత్రమే కాల్ చేయండి.